తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రావడానికి హరీష్ రావు కారణమని చేసిన ఆరోపణలను ఖండించారు. కవిత చేసిన ఆరోపణలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను హరీష్ రావుపై కోపంతో కాంగ్రెస్ లోకి రాలేదని తెలిపారు. తాను కాంగ్రెస్ లోకి రావడానికి వైఎస్సార్ కారణమని జగ్గారెడ్డి తెలిపారు. తన పనితీరు నచ్చి కాంగ్రెస్ లోకి రావాలని వైఎస్సార్ పిలిచారని చెప్పారు. తన మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కవిత తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జగ్గారెడ్డి హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్ లో పోయిందా, ఎందుకు పోయిందనేది వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు. ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది. అందరికీ ఏం తెలుసు, జగ్గారెడ్డి అని ఉంటే నిజం చెప్తాడు, నిజం అంటే జగ్గారెడ్డి, వాస్తవాలంటే జగ్గారెడ్డి, ఉన్నది చెప్తాడు అనేది అందరికి తెలిసిన విషయం. నన్ను అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే, ఏంటి జగ్గారెడ్డి అది కరెక్ట్, ఆమె అన్నది కరెక్టా రాంగా, జగ్గారెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆతృత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాం. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. ఆ రోజు జరిగిన సంఘటన అందుకే క్లారిటీ ఇచ్చేసిన. హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయ పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టిపోయింది కాదు. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితు యాజ్ ఎ పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నా. ఇప్పుడు ఆమె ఎవరు, కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు, జగ్గారెడ్డి, నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాబట్టి నేను ఏమంటున్నా, పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా. లేదు కదా, నువ్వు కేసీఆర్ కూతురువే, దట్స్ ఆల్. నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు, అది నీ వ్యవహారం. కానీ మమ్మల్ని ఎందుకు ఇరికించుకుంటున్నావు అలా, అది పద్ధతి కాదు కదా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి అది చెప్తా, కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను అలా ఇంట్లోకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాపేక. ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మరోమారు జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారాన్ని రాష్ట్రం సొంతం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శివశంకర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ కేటగిరీలోని గ్రూప్ 2 రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఇంధన పొదుపు, వాతావరణ పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. Prize in Group 2, Andhra Pradesh is Siva Shankar Lotheti, Chairman and Managing Director of Southern Power Distribution Company of Andhra Pradesh Limited. First prize in Group 3, Shri Puneet Kumar, Additional Chief Secretary, Power Department, is receiving the award for Kerala.
First prize in Group 4, Assam, Shri Neelmani Sharma, Chief Electrical Inspector, इस पुरस्कार को ग्रहण कर रहे हैं। ऊर्जा संरक्षण पुरस्कार 2025 के इस समारोह में भाग लेकर मुझे प्रसन्नता हो रही है। मैं सभी पुरस्कार विजेताओं को हार्दिक बधाई देती हूँ। उन्होंने ऊर्जा संरक्षण के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया है और नवीन तकनीकों के माध्यम से प्रभावी प्रयास किए हैं। आज पुरस्कृत बच्चों को मैं बहुत बहुत बधाई देती हूँ। उन्होंने ऊर्जा संरक्षण के विषय पर अपनी कल्पना और संवेदनशीलता को सुंदर चित्रों के माध्यम से प्रस्तुत किया है। बच्चों के लिए तो थोड़ा ताली हो जाए। बच्चों की सृजनात्मक अभिव्यक्ति से उनकी सोच और दृष्टिकोण के साथ साथ उनकी आशाओं और सपनों का भी पता चलता है। ऐसे प्रभावशाली बच्चे भविष्य में गहन एवं सकारात्मक परिवर्तन का मार्ग भी प्रशस्त करेंगे। अगर देश के बच्चे और युवा ऊर्जा संरक्षण के महत्व के बारे में जागरूक हो जाए और इसके लिए प्रयत्न करें तो इस क्षेत्र में लक्ष्यों की प्राप्ति तथा देश का स्थायी विकास सुनिश्चित किया जा सकता है। भारत विश्व की सबसे तेजी से बढ़ती हुई अर्थव्यवस्था में से एक है। विकास की इस यात्रा में सभी नागरिकों तक बिजली की पहुंच, शहरीकरण, औद्योगिक विस्तार और जीवन स्तर पर सुधार के कारण ऊर्जा की आवश्यकता भी तेजी से बढ़ रही है। ऊर्जा की बचत ऊर्जा का सबसे पर्यावरण अनुरूप और विश्वसनीय स्रोत है। ऊर्जा संरक्षण केवल एक विकल्प नहीं बल्कि आज की सबसे महत्वपूर्ण आवश्यकता में से एक है। ऊर्जा की बचत का अर्थ केवल कम उपयोग करना नहीं बल्कि समझदारी से, जिम्मेदारी से और दक्षता के साथ ऊर्जा का लाभ उठाना है। जब हम विद्युत उपकरणों का अनावश्यक उपयोग नहीं करते हैं, एनर्जी एफिशिएंट उपकरण अपनाते हैं, घरों और कार्यस्थलों में नेचुरल लाइट एवं वेंटिलेशन का उपयोग करते हैं या सोलर एवं रिन्यूएबल एनर्जी को विकल्प को अपनाते हैं, तो हम न केवल ऊर्जा बचाते हैं बल्कि कार्बन एमिशंस को भी कम करते हैं। मैं ऊर्जा संरक्षण के क्षेत्र में कार्य करने वाले सभी लोगों को तथा विशेष रूप से बच्चों को बहुत बहुत बधाई देती हूँ। आपका योगदान आने वाली पीढ़ियों के लिए एक स्वस्थ और उज्जवल भविष्य सुनिश्चित करेगा। मुझे पूरा विश्वास है कि सामूहिक दायित्व, साझेदारी और जन भागीदारी की इस भावना के साथ भारत ऊर्जा संरक्षण की दिशा में अग्रणी भूमिका निभाता रहेगा तथा एक हरित और उज्जवल भविष्य की दिशा में अपने लक्ष्यों को अवश्य प्राप्त। ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు సఫారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ డిసెంబర్ 15న లక్నోలో జరగనుంది. And trickle onto the boundary as India take a 2-1 lead in this series, winning the third game by 7 wickets. A very, very good performance, especially from the Indian bowlers, as they had restricted South Africa to just 117, and now in the 16th over, reaching that target with 7 wickets in hand. Bachman making a little bit of the length correction after having been hit for a 6 of the previous delivery. Banged the ball in short and Shiva Dubey almost like waiting for it, anticipated it. And
pulled it away for a boundary to get India a victory. India now 2-1 up in the 5-match series. 2 matches still to go. It's been a very good all-round performance from the Indian team with the ball and then with the bat as well. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడపలో 7.5 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దేశాభివృద్ధికి పునాది వేసిన గొప్ప దార్శనికుడని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ కు జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎస్పీ డీసీఎల్ సీఎండీ. ధర్మశాల వేదికగా జరిగిన 3వ టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ జైబేరి, 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.